వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి శుభనామాన్న మీకు నా వందన. ఉదయం 11:30 గంటలకు, రాత్రి 9:30 గంటలకు ఈ ఛానల్లోనే హెబ్రీ పత్రిక ధ్యానాలు ప్రసారం అవుతున్నాయి. ఇది దేవుని కృప. అక్టోబర్ నాటికి బైబిల్ థర్డ్ టైం, 3వ పర్యాయం ట్రాన్స్మిషన్ కంప్లీట్ చేయాలి అనేది గురి. జనవరి నాటికి యేసే పరిష్కారం ఛానల్, ఓన్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేయాలి అనేది ఆలోచన, ప్లానింగ్. స్టూడియో నిర్మాణంలో, ఎపిసోడ్స్ నిర్మాణంలో మీరు సహకారం కావాలి. నేను ఎపిసోడ్ సహకారుల గృహాలను దర్శించి వారికి ఒక అప్పీల్ ఇస్తున్నాను. మెనీ ఆర్ ఇన్ఫార్మింగ్, ఫ్యూ ఆర్ రెస్పాండింగ్. చాలామందికి చెబుతున్నా, కొద్దిమంది రెస్పాండ్ అవుతున్నారు. లిజనర్స్గా మీకు కూడా ఒక అప్పీల్ ఇస్తున్నాము. మీరు కూడా రెస్పాండ్ కావచ్చును. యూ కెన్ ప్రే ఫర్ దిస్ నోబుల్ టాస్క్. ఈ మంచి పని కొరకు మీరు ప్రార్థించాలి. ఇవాళ వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుమని మా రక్షకుడైన యేసు నామమున అర్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, పరిశుద్ధుడైన పౌలు గారు రాసిన, అపోస్తులుడైన పౌలు గారు రాసిన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఈ 3వ అధ్యాయంలో ఈ హెబ్రీయులు అని పిలువబడిన ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగంకి పౌలు ఏమని తెలియచేస్తున్నాడు అనంటే, ఐగుప్తు నుంచి విమోచించబడిన ప్రజలు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించుట కొరకు పిలువబడ్డారు. అది ఉటంకిస్తూ, పాపములో నివసిస్తున్న ప్రజలు, అపవాది అధికారం కింద ఉన్న ప్రజలు విమోచించబడి నిత్య రాజ్యమునకు ప్రవేశించుట కొరకైన పరలోకపు పిలుపు నిమిత్తము పిలువబడ్డారు. పరలోక సంబంధమైన పిలుపును గూర్చి మాట్లాడుతూ, ఐగుప్తు చెర నుండి విమోచించబడి అరణ్యయాత్ర కొనసాగించి యోర్దాను దాటి కనానులోనికి ప్రవేశించిన విశ్వాస సంబంధితమైనటువంటి, వాగ్దాన సంబంధితమైనటువంటి ఇజ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను వర్ణిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికను వర్ణిస్తున్నాడు. ఐగుప్తు నుంచి విమోచించబడి కనాను చేరుటకు ముందు అరణ్యయాత్రలో అవిశ్వాసంతో చనిపోయిన వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ, ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువునందు పొందేటువంటి పరలోకపు పిలుపు చేత ఆహ్వానించబడినప్పుడు ఈ అరణ్య యాత్రలో వైఫల్యాలను జాగ్రత్తగా మననం చేసుకొని ఆయనకిష్టలుగా జీవించుట ప్రారంభించాలి. ఆయనకిష్టలుగా ఉండుటకు తమ జీవితాలను సమర్పించుకున్నప్పుడు, విశ్వాసమును కాపాడుకున్నప్పుడు వారు పొందబోవు మహిమను గురించి
తెలియజేశాడు. పొందలేకపోవుటకు అవిశ్వాసం కారణమని, కనాను ప్రవేశం చేయలేకపోయిన ఆనాటి మొదటి తరపు ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు మాట్లాడాడు. అదే ఈ అధ్యాయంలో మనకు గొప్ప ఆశీర్వాదం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇక్కడ పౌలు క్రీస్తు యొక్క సంఘాన్ని జూయిష్ క్రిస్టియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దేర్ఫోర్ హోలీ బ్రదర్స్, you who share in a heavenly calling, consider Jesus, the apostle and high priest of our confession. Consider Jesus. యేసునందు లక్ష్యముంచండి. ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. మనము దేనిని ఒప్పుకున్నాము? గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. ఆ ఇటర్నల్ ప్లాన్ నిమిత్తము పంపబడిన వాడైన అపోస్తలుడు అనగా పంపబడినవాడు, షిలోహు అనగా పంపబడినవాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు పంపబడ్డాడు. దేని నిమిత్తము? టు క్రియేట్ ద గాస్పల్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ప్రధాన యాజకుడు, నిరంతర ప్రధాన యాజకుడు, ప్రతి తరములో ఉన్న ప్రతి మానవుని యొక్క ప్రతి పాపానికి ఎ పర్మనెంట్ సాక్రిఫైస్ and the solution and the final part payment paid in cross of Christ. యేసుక్రీస్తు యొక్క శిలువలో ప్రతి తరములో నివసిస్తున్న ప్రతి మానవుని యొక్క ప్రతి అవిధేయతకు క్రీస్తు శిలువలో క్రీస్తు వెల చెల్లించాడు. కనుక ఈ మొదటి మాటలు బహుగా ఆకర్షిస్తున్నాయి. పరలోకపు పిలుపు, పరిశుద్ధ సహోదరత్వము, పరలోక సంబంధమైన పిలుపు మరియు పరిశుద్ధ సహోదరత్వము, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన పదాలు. గాడ్ హ్యాస్ కాల్డ్ us, దేవుడు మనలను ఆ సంబంధమైన హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపు చేత మనలను ఆహ్వానించాడు. We are called for eternal life, eternity. We are called for salvation and for eternal life. గుర్తుపెట్టుకోండి, మన పిలుపులో రక్షణ అనగా నిత్యత్వము కొరకైనటువంటి పిలుపు ఇమిడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసము పొందరండి అని ఎవరు చెబుతున్నా, చెబుతున్న ఆ కాలింగ్లో, పిలుపులో రక్షణ మరియు నిత్య రాజ్యము యొక్క అష్యూరెన్స్ ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనము నిత్య జీవము కలవారమగునట్లుగా దేవుడు పిలిచాడు మనల్ని. చాలా పిలుపులుంటాయి. ఈ మధ్యన మా చర్చిలో ఒక పాపకి ఒక క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. ఆ పాప మాట్లాడుతూ, అంకుల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏ కాల్ లెటర్ ఫ్రమ్ ద కంపెనీ. ఒక కాల్ లెటర్ వస్తుందమ్మా, నీకు పిలుపు పత్రం ఇస్తారు. ఆ పత్రం అందుకున్నాక ఆ పత్రం పుచ్చుకొని వచ్చి నువ్వు జాయిన్ అవ్వాలి పలానా చోట అన్నారు. ఆమె ఒకతే ఆడపిల్ల, తల్లిని వదిలిపెట్టుకుని వెళ్ళి జాయిన్ అవ్వాలా. చాలా దూరం ఉద్యోగం ఇస్తూ కాల్ లెటర్ పంపించారు. చాలా దూరం, గుజరాత్కి ఇచ్చారు. ఆ పాప నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు, పలానా ప్రాంతం ఇచ్చారు. నేను అనుకున్నాను, ఒక ఆడపిల్ల కదా, తల్లిని వదిలి అంత దూరం ఎట్లా వెళుతుంది, మరి మానేస్తున్నావా అని అడిగాను. ఆ పాప చెప్పింది,
I already booked my tickets because I was waiting for that call letter for 6 months. 6 నెలలుగా ఎదురు చూస్తున్న ఆ కాల్ లెటర్ వచ్చినప్పుడు అది ఎంత దూరమని నేను ఆలోచించలేదు. అది నా నిమిత్తమైన ఒక పిలుపుగా భావించి ఉద్యోగంలో జాయిన్ అవటానికి బయలుదేరాను అని ఆ చిన్న పాప చెప్తాను. ఒక పర్యాయం ఆలోచించండి. ఒక భౌతిక సంబంధమైన జీవనోపాధి కొరకైన ఒక ఉద్యోగం నుండి వచ్చిన ఒక అశాశ్వతమైన కాల్ లెటర్ మనల్ని అంతటి గొప్ప నిర్ణయాల వైపు నడిపించినప్పుడు, నిత్యరాజ్యం కొరకైనటువంటి పరసంబంధమైన ఆ కాల్, హెవెన్లీ కాల్ మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తున్నాడు. హోలీ బ్రదర్స్, హోలీ బ్రదర్స్, we are very much discouraged sometimes. చాలా సందర్భాల్లో మనం నిస్పృహ నిరాశలతో నిండిపోతుంటాం మన ఆత్మీయ జీవితాన్ని చూసుకున్నప్పుడు. అయినప్పటికీ పౌలు పిలుస్తున్నాడు, మీరు పరలోకపు పిలుపు చేత పిలువబడిన పరిశుద్ధ సహోదరులే. మనము బలహీనులమైన మన పిలుపులో మార్పు లేదు. దేవుడు మన కొరకు చేసిన ప్రతి క్రియలో మార్పు లేదు. కనుక మనము ఒప్పుకొనిన దానికి, అపోస్తలుడు ఒప్పుకొనిన దానికి ప్రధాన యాజకుడు అయిన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఫోకస్ ఆన్ జీసస్ క్రైస్ట్. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన ఫోకస్ని బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. యువర్ ఫోకస్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్. నువ్వు దేని మీద లక్ష్యం ఉంచుతావో ఆ ఫలితాలే వస్తాయి నీకు. నీ ఫోకస్ సింగిల్ పాయింటెడ్గా క్రీస్తు మీద ఉండాలా. ఎందుకంటే ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ అపోస్టల్, ఆయనే నీ హై ప్రీస్ట్. నీ కొరకు దేవుని చేత పంపబడిన వాడు, నిన్ను దేవుని ఎదుట నిలవబెట్టగలిగినటువంటి వాడు. ద వన్ హూ సెంట్ బై గాడ్ అండ్ ద వన్ హూ రిప్రజెంట్ యూ బిఫోర్ గాడ్. దేవుని నుండి నీ యొద్దకు పంపబడిన వాడు, నిన్ను దేవుని ఎదుట నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి వాడు. రైట్? కాబట్టి అపోస్తలుడు మరియు ప్రధాన యాజకుడు అన్నప్పుడు ఈ 2 పదాలు కూడాను ఆ యూదా జనాంగానికి బాగా అర్థం అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు అపోస్తలుడు అంటే వన్ హూ సెంట్ బై గాడ్ విత్ ఎ గ్రేట్ మెసేజ్, గొప్ప వర్తమానముతో దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన ఒక వ్యక్తి. వాళ్ళకు తెలుసు, దాని అర్థం తెలుసు యూదులుగా. మరియు ప్రధాన యాజకుడు అంటే కూడా అర్థం తెలుసు. ప్రధాన యాజకుని యొక్క పర్పస్ ఏమిటో తెలుసు. ప్రధాన యాజకుడు తమ పక్షంగా దేవుని ఎదుట పవిత్రమైన రక్తము, నిర్దోష రక్తము తీసుకుని ప్రజెంట్ చేసేవాడని తెలుసు వాళ్ళకి. దేవుని ఎదుట తమ పక్షంగా పరిహారం కొరకు నిలువబడేటువంటి వాడు ప్రధాన యాజకుడు అని తెలుసు. ప్రతి జాతీయ ప్రాయశ్చిత్తా దినము 7వ మాసము 10వ తారీఖున ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి వాడు పస్కా పండుగ సందర్భాన. కనుక యేసుక్రీస్తు అనే పస్కా బలి పశువు వధించబడినందున ఆయన తన స్వరక్తాన్ని తీసుకొని దేవుని ఎదుటకు తానే స్వయంగా వెళ్ళి తన రక్తమును ఆయన ఎదుట ఉంచి మనందరి యొక్క పాపము కొరకైన వెలగా దానిని ఆయన ఎదుట ఉంచి మనలందరిని నిర్దోషులుగా చేశాడు. మనలను నిర్దోషులుగా చేశాడు ఆయన. అది ప్రాథమికమైన సత్యం. అందుకే మనం పరిశుద్ధులమైన సహోదరులమయ్యాము.
మనము యేసుక్రీస్తును బట్టి పరిశుద్ధులము, పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధులము. ఏ మానవుడు తన వ్యక్తిగత జీవితాన్ని బట్టి పరిశుద్ధుడని చెప్పబడలేడు. ఎవ్రీ వన్ ఈజ్ ఎ సిన్నర్. ప్రతి ఒక్కడు పాపి అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తోంది. కనుక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనలను పరిశుద్ధులనుగా చేశాడు. ఇక 3వ వచనంలో అంటాడు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్లు యేసు తనను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. Who was faithful to him who appointed him, just as Moses also was faithful in all God's house. ఇల్లు అంతటిలో విత్ ఇన్ ద హౌస్, ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అంటే మనుషులమైన మనందరిలో మోషే నమ్మకమైన వాడిగా కనపడ్డాడు. యేసుక్రీస్తు ఇల్లంతటి మీద, above all the people, above all the house of God, in the house of God and above the house of God. 2 పదాల వ్యత్యాసం ఉన్నది. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, అబౌవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి మీద, దేవుని ఇంటి మీద ఆయన నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. మోషే పరిచారకుడై ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. యేసు కుమారుడై ఇంటి పైన నమ్మకంగా ఉన్నాడు. ఇంటిలో నమ్మకమైన వాడంటే ఇంటిలోని వారికి వేరే వేరే పనులు ఉంటాయి. వాటిల్లో తనకిచ్చిన పనిలో, అందరికిచ్చిన పనులలో వారెంతటి నమ్మకంగా ఉన్నారో వారందరికంటే తనకిచ్చిన పనిలో నమ్మకంగా ఉన్నవాడు ఇంటిలో నమ్మకమైన వాడు. ఇంటి పైన నమ్మకమైన వాడు అన్నప్పుడు ఇంటి బాధ్యత అంతా కూడా స్వీకరించి నమ్మకంగా ఉన్నవాడు. ఇంటిలో ఉన్న ఒక పనిలో నమ్మకం ఉన్నవాడు పనివాడు, ఇంటి పైన నమ్మకంగా ఉన్నవాడు కుమారుడు, వారసుడు. ఇంటి బాధ్యత అంతా ఆయన స్వీకరించాడు. అది పౌలు గారు చెబుతున్నాడు. ఇశ్రాయేలీయులను నడిపించుటలో పాత నిబంధన ప్రవక్తలలో వారి వారి పాత్రలను వారు పోషించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు అయితే సంపూర్ణమైనటువంటి పాత్ర తానే అయి తనే స్వయంగా తన చేతులలోనికి వారి రక్షణ భాగ్యాన్ని టేకప్ చేశాడు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీని ఆయనే కనపరుస్తూ వచ్చాడు. దేవుని ఇల్లులో మోషే నమ్మకమైన వాడు, ఏ ఫెయిత్ఫుల్ సర్వెంట్. సాధారణ నమ్మకం కాదు, ఇల్లంతటిలో. వెన్ గాడ్ కంపేరింగ్ విత్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్, మోజెస్ స్టూడ్ ఫస్ట్. మోషే మొదట నిలబడుతున్నాడు. నమ్మకత్వము క్రైస్తవ్యానికి ఆధారము. ఫెయిత్ఫుల్నెస్, ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. దేవునికి నమ్మకముగా ఉండుట చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. యు మస్ట్ బీ ఫెయిత్ఫుల్ అండ్ లాయల్ టు గాడ్ who gave you the salvation. రక్షణ నీకిచ్చిన నీ దేవునికి నీవు నమ్మకముగా ఉండాలి. అదే దేవుడు నీ నుండి కోరుకుంటున్నది. ప్రతి ఇల్లు ఎవని చేత అయినా ఒకని చేత కట్టబడుతుంది. ఎవడైనా ఒకడి చేత ప్రతి ఇల్లు కట్టబడుతుంది. సమస్తం కట్టిన వాడు దేవుడే. The whole universe is under the control of God. ఆయన ఎవరి క్రింద ఏమి నియమించాడో అదన్నీ వారి కింద నెరవేర్చబడుతున్నాయి. ఇంతకంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు మోషే కంటే యేసు ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు. సమస్తం కట్టినవాడు దేవుడే. దేవుని కుమారుడని యేసుక్రీస్తే దేవుని వాక్యమే. మోషే ఒక స్పాన్ ఆఫ్ టైంలో ఈజిప్ట్ నుంచి విడిపించబడిన వారిని అరణ్యయాత్రలో నడిపించాడు. అక్కడ అతని లైఫ్ అయిపోయింది. హీస్ కన్సర్న్డ్ ఆఫ్ ఓన్లీ వన్ జనరేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలలో ఒక్క జనరేషన్కే
ఆయన బాధ్యత తీసుకుని నడిపించాడు. బట్ జీసస్ ఈజ్ నాట్ లైక్ దాట్. యేసుక్రీస్తు అలా కాదు. ఫ్రమ్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ యాడమ్ టు ద లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్, జీసస్ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ద పీపుల్ అండ్ ఆల్ ద ఇనిక్విటీస్ ఆఫ్ ద పీపుల్. ప్రజలందరి యొక్క దోషం, ప్రజలందరూ అన్నప్పుడు ఆది మానవుడు మొదలుకొని ఆఖరి మానవుడు వరకు ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క బాధ్యత యేసుక్రీస్తు ప్రభువు తానే తీసుకున్నాడు. అందుకే ఇంటిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందుతాడు. ఇంటి కంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందుతాడు. మోషే కంటే ఎక్కువ మహిమ కర్కుడిగా ఎంచబడ్డాడు. మోషే వారిని విడిపించినటువంటి శక్తి దేవునిదే, మోషేది కాదు. అందుకే దేవునికి ఘనత వచ్చింది, మహిమ వచ్చింది. మోషే కూడా దేవుని ఆరాధించాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు నందు సంపూర్ణ విడుదల దొరికింది మానవునికి. భౌతిక చెర అయినటువంటి ఫారో చెర నుంచి, ఐగుప్తు చెర నుంచి ఫిజికల్ డెలివరెన్స్ వచ్చింది తప్ప spiritual and mental deliverance and the deliverance from the sin, పాపం నుండి విడుదల ఒక్క యేసుక్రీస్తు ద్వారానే వచ్చింది. కాబట్టి మానవులు ఎంత లిబరేషన్ తీసుకొని వచ్చినా ఇట్స్ ఎ పార్షియల్ వన్. అది తాత్కాలికము, అసంపూర్ణము, అపరిపూర్ణము. యేసుక్రీస్తు ఒక్కడే మానవ జాతికి ఒక మార్గాన్ని, జీవితాన్ని, లైఫ్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మనము స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం. నిరీక్షణ వలన ఉత్సాహం, ధైర్యం. For every house is built by someone, but the builder of all things is God. Now Moses was faithful in all God's house as a servant to testify to the things that were to be spoken later. But Christ is the faithful over God's house as son, and we are in his house indeed, if indeed we hold fast our confidence and our boasting in our hope. మనం నిరీక్షణ వలన ఉత్సాహం గట్టిగా చేపట్టాలి, ధైర్యాన్ని చేపట్టాలి. మనం నమ్మకాన్ని సడలనివ్వరాదు. ఎన్నడూ మీ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నందు నమ్మకము విషయాన సడలకుండా చూసుకోవాలి. అది దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటిది. క్రీస్తు కుమారుడు మోషే సేవకుడు జీతగాడు, కుమారుడు వారసుడు. కనుక క్రీస్తు నందు మనము వారసులమయ్యాము. వీఆర్ మోర్ ప్రివిలేజ్డ్ దాన్ ద పీపుల్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన ప్రజల కంటే మనం చాలా ధన్యులం. ఎందుకనగా క్రీస్తు నందు మనం ఎన్నిక చేయబడ్డాము. కాగా క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. యు ఆర్ రిడీమ్డ్ అండ్ యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. రిడెంప్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బోత్ వర్ ప్రామిస్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో దేవుడు వాటిని ఉంచాడు. మనము మోషే వలె పరిచారకులముగాను, క్రీస్తుని పోలి కుమారులుగాను దేవుని ఎదుట మనం ప్రత్యక్షమవుతున్నాము. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశము, అభిప్రాయము, పర్స్పెక్టివ్ కలిగి ఉన్నాడు. అండ్ యూనిక్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ అస్. ఒక మహోన్నతమైన ఉద్దేశం దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను పరలోక సంబంధమైన పిలుపు చేత పిలిచాడు. అది యూదులకు ఆనాడు పౌలు గారు ఇస్తున్న సందేశం. You all know about the apostleship and
హై ప్రీస్ట్. మహోన్నతమైనటువంటి ఆ దేవుని కుమారుడు నీ కొరకు ప్రధాన యాజకుడయ్యాడు. అందుకే యూ హ్యావ్ రిసీవ్డ్, అందుకే నీకు ఆ పరలోక పిలుపు వచ్చింది. యూ మే రిసీవ్ మెనీ ఇన్విటేషన్స్. నీకు చాలా రకాల ఆహ్వాన పత్రికలు అందుతూ ఉండుంటాయి, కానీ పరలోకము నుండి అందిన ఆహ్వాన పత్రిక కమ్ అండ్ జాయిన్ ఇన్ ద బ్యాంక్వెట్ ఆఫ్ సాల్వేషన్. కమ్ ఇన్ అండ్ జాయిన్ and be the partner and took partnership in the wedding of the lamb. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వధువుగా పాల్గొనేటువంటి ఆహ్వానం దేవుడు మనకిచ్చాడు. నాకు ఈ మధ్యన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ లీడర్షిప్ మెడల్ 7 స్టార్స్ మెడల్ సెలెక్ట్ అయ్యి నాకు ఇన్విటేషన్ వచ్చింది. డైరెక్ట్గా గవర్నర్ గారు గృహానికి వచ్చి అందజేశారు. చాలా ఆనర్ అది. ఆ ఆనర్ when I am comparing with the call for evangelism, I took it very easy. నేను చాలా చిన్నదిగా తీసుకున్నాను ఆ గొప్ప ఆనర్ని కూడా. ఎందుకంటే సువార్త విషయంలో దేవుడు మనల్ని పిలిచాడు. దట్ ఈస్ ద గ్రేట్ ఆనర్. అది చాలా గొప్ప భాగ్యం. రిపబ్లిక్ డేకి ఇన్విటేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది. ఆర్డి అంటారు. రిపబ్లిక్ డే పెరేడ్ ఢిల్లీలో జరుగుతుంది. దానికి ఇన్విటేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది. జనవరి 26 ఆ ప్రోగ్రాం ఉంటుంది. ఆ రిపబ్లిక్ డే పెరేడ్కి నేను సిబి బిషప్స్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను 60 మంది బిషప్స్కి ఐ గాట్ దట్ ఇన్విటేషన్. మోరోవర్ ఇన్ దట్ 60 members we got 5 bishops of my core team got the invitation to sit beside the central cabinet minister's chamber. అది తణుకులో పేపర్లో వాళ్ళు ప్రత్యేకంగా వేశారు. ఎందుకంటే ఆ పిలుపు యొక్క ప్రభావం, ఆ పిలుపు యొక్క ఔన్నత్యం అంత గొప్పగా ఉంటుంది. చాలామందికి ఇన్విటేషన్స్ అంత అన్ని డిపార్ట్మెంట్స్లో, కానీ రిలీజియస్ సైడ్ దేవుడు మాకు ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్ మాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి అటువంటి గొప్ప పిలుపులు మనం గొప్పవిగా భావించే మనం పరలోక సంబంధమైన పిలుపును మరింత గొప్పదిగా భావించదగదు కదా, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనకిచ్చిన ఈ పిలుపును మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? God has called you and invited you to the banquet and to the wedding ceremony. దేవుడు మనకు ఆయన కుమారుని పక్కన వధువుగా కూర్చునే అవకాశం ఇవ్వటానికి పిలుస్తున్నాడు. అందుకనే హెబ్రీ పత్రికలో చెప్పింది ఏంటంటే, నువ్వు గనక ధైర్యము నిరీక్షణ ఉత్సాహం తుదవరకు చేపడితే స్థిరంగా ఉంటే నువ్వు ఆయన గృహంగా ఉండబోతున్నావు. God is going to dwell among us. ఆయన మన మధ్యన మనతో ఉంటాడు. మనమే ఆయన ఇల్లు. God will dwell in us. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటాడని, ఆ పిలుపుకు లోబడమని పిలిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. ఈ దినం వాక్యం విన్నవాళ్ళు అందరూ రక్షించబట్టాన్ని సహాయం చేయండి. ఈ పరలోకపు పిలుపును, పరిశుద్ధ సహోదరత్వాన్ని ప్రభు క్రీస్తునందు మా యొక్క గొప్పదనం, మాకు మీరిచ్చిన ఆధిపత్యాన్ని ఎన్నటికీ వదులుకోక స్వీకరించు భాగ్యమేమని యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.